హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్ ఛాంపియన్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఫస్ట్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఛాంపియన్ అని టైప్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ఛాంపియన్ అని టైప్ చేయండి. EXAM ఎగ్జామ్ CHAMPION ఛాంపియన్ అని టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఈ పైన ఉంది కదా ఎగ్జామ్ ఛాంపియన్ అని కనిపిస్తుంది మనకి. దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది, ఓపెన్ చేసేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఎగ్జామ్ ఛాంపియన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదిగో ఎగ్జామ్ ఛాంపియన్ ఈ విధంగా మనకి మన ఫోన్లో కానీ మన ట్యాబ్లో కానీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓన్లీ ఆండ్రాయిడ్లో మాత్రమే వస్తుందండి. ఇది కేవలం ప్లే స్టోర్లో మాత్రమే ఉంటుంది. ఎటువంటి లింకులు క్లిక్ చేయకండి. లింకులు క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేయవద్దు, మేమే చెప్తున్నాము. కేవలం మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళి మాత్రమే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి ప్రతి ఒక్కసారి. ఓకే, ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లోకి వెళ్తున్నాము. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఓపెన్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. చూడండి, వీడియోస్, క్రియేట్ MCQ, డౌన్లోడ్ MCQ, అటెంప్ట్ టెస్ట్ అని కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. పైన టాప్లో ఎగ్జామ్ ఛాంపియన్ దగ్గర పైన టాప్లో చూసినట్లయితే ఇక్కడ ఒక బ్యాడ్జ్ కనిపిస్తుంది, రిబ్బన్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ బటన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ రిబ్బన్ బ్యాడ్జ్ క్లిక్ చేస్తాం. చూడండి, రిబ్బన్ బ్యాడ్జ్ క్లిక్ చేసినట్లయితే ఏముంటుంది, ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ సబ్స్క్రైబ్డ్ అని చూపిస్తుంది అనమాట. అంటే 1 ఇయర్ పాటు 365 రోజులు 365 డేస్కి సబ్స్క్రైబ్ అయ్యావు అని చూపిస్తుంది అనమాట. మనం అమౌంట్ కట్టి కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే దీంట్లో ఉన్న ఫీచర్స్ మొత్తం మనం వాడుకోవచ్చు. అంటే అమౌంట్ కట్టకుండా సబ్స్క్రిప్షన్ కాకుండా కూడా ఈ యాప్ని వాడుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్ ఫీచర్స్ని మాత్రమే మనం వాడుకోగలము. ఎగ్జామ్స్ అన్నీ మనం అటెంప్ట్ చేయలేము, అన్నీ క్రియేట్ చేయలేము, ఫ్లాష్ కార్డులు క్రియేట్ చేయలేము, PDF క్రియేట్ చేయలేము, ఇతరులకు సెండ్ చేయలేము, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాడుకోవాలంటే రోజుకి ఇక్కడ మనకి ఈ ఇయర్కి సంవత్సరానికి ఎంత అయితే ఉందో అమౌంట్ కట్టేసి ప్రస్తుతానికైతే 365 రూపీస్ ఉంది. ఈ అమౌంట్ని కట్టేసి మనము సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనము ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని ఫీచర్స్ని వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ బటన్ ఉంది పైనే, చూడండి డౌన్లోడ్ బటన్. అది డౌన్లోడ్ అంటే మనం ఏదైనా సరే ఒక టెస్ట్ రాయాలంటే ఆ టెస్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నాము. కొంతమంది టీచర్స్ క్రియేట్ చేసినటువంటి టెస్టులు ఉన్నాయి, అవి రాసుకోవాలనుకుంటే కనుక ఆ టెస్టులను అటెంప్ట్ చేయాలనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ వీడియోస్ చూడండి. వీడియోస్ క్లిక్ చేస్తున్నాను. వీడియోస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏం కనిపించింది మనకి, వాచ్ వీడియోస్ అని ఉంది. ఏం వీడియోస్ ఉన్నాయి దీంట్లో అంటే కనుక వాచ్ వీడియోస్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళిందంటే ఏదైనా ఒక మెయిల్ అడుగుతుంది, సపోర్ట్ మెయిల్ అడుగుతుంది. మీ మొబైల్లో ఉన్నటువంటి మెయిల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసేసినట్లయితే ఇక్కడ వాచ్ వీడియోస్ అని అంటే ఇక్కడికి ఏం వచ్చింది చూడండి. ఫస్ట్ హౌ టు యూజ్ యాప్ డెమో. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలనే దాన్ని ఈ డెమో యాప్లో మనం చూపించామన్నమాట. అంటే ఒక్కొక్కటి అంటే యాప్ ఎలా MCQలు క్రియేట్ చేయాలి, ఫ్లాష్ కార్డులు క్రియేట్ చేయాలి, ఎలా రాయాలి, ఎగ్జామ్ రాయాలి, అలాగా కొన్ని ట్రయల్ వెర్షన్స్ అన్ని కూడా మనం చూపించడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ వీడియోస్ అంటే మీకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ యూట్యూబ్లో ఆల్రెడీ చేసి ఉన్నారు కొంతమంది. వాళ్ళ యొక్క లింక్ నేను ఇచ్చాను, అంతేగాని ఇక్కడ ఏమి మనకు సపరేట్గా వీడియోస్ తయారు చేయలేదు. జస్ట్ యూట్యూబ్లో ఉన్నటువంటి లింక్ మీరు వెతుక్కోకుండా డైరెక్ట్గా ఇక్కడ లింక్ ఇచ్చాను. ఆ లింకులు చూసి డైరెక్ట్ మా లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు వీడియో వస్తుంది. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కంటెంట్ మీరు వినవచ్చు. అంతేకాని మేము ఎటువంటి వీడియోస్ని తయారు చేయలేదు. జస్ట్ ఓన్లీ ఇది ఎగ్జామినేషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నాను. వీడియోస్ అనేటటువంటి ఆప్షన్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ క్రియేట్ MCQ సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం క్రియేట్ చేస్తాము. అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్రియేట్ చేయవచ్చు మనం. ఇక్కడ కింద బాటంలో ప్లస్ బటన్ ఉంది చూడండి. ప్లస్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అని అడుగుతుంది. ఇక్కడ ఒక కేటగిరీ మనం సపోజ్ ఇక్కడ మనం కేటగిరీ ఏం చేద్దామనంటే 10th క్లాస్ అనుకుందాం. 10th క్లాస్ అనేటటువంటి ఒక కేటగిరీ పెట్టాను. 10th క్లాసు సపోజ్ మ్యాథమెటిక్స్ అనుకుందాం, మ్యాథ్స్ అని చెప్పేసి పెట్టాను. దానికి పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ మ్యాథ్స్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే సబ్ కేటగిరీ అడుగుతుంది అన్నమాట. ఈ సబ్ కేటగిరీలో మ్యాథ్స్లో ఒక లెసన్ సపోజ్ మనం ఇక్కడ ఒక లెసన్ని మనం మ్యాథ్స్లో యాడ్ చేద్దాం. ఏం లెసన్ అంటే సపోజ్ పాలినామియల్స్ అనుకుందాం. పాలినామియల్స్ అని చెప్పేసి ఒక లెసన్ మనం యాడ్ చేసేసాం అనుకో, పాలినామియల్స్.
చూడండి పాలినామియల్స్, ఏది పాలినామియల్స్ అని క్లిక్ చేసినాను, యాడ్ కొట్టాను. యాడ్ కొట్టినట్టయితే ఇక్కడ చూడండి పాలినామియల్స్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి యాడ్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్స్ని ఎంసీక్యూలను ఎలా క్రియేట్ చేయాలనేది సపరేట్ వీడియో చేశాను, అది చూడండి. ఎంసీక్యూలను ఎలా క్రియేట్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేస్తే దీంట్లోని మళ్ళీ ఫ్లాష్ కార్డ్ ఉంది. ఇక్కడ చూడండి పాలినామియల్స్ కింద చూడండి 0 క్వశ్చన్స్ 0 ఫ్లాష్ కార్డ్స్ అని చూడండి. పాలినామియల్స్ అని నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, దానికి కింద 0 క్వశ్చన్స్ 0 ఫ్లాష్ కార్డ్స్ అని ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చన్స్, ఎడిట్ క్వశ్చన్స్, క్రియేట్ పీడిఎఫ్ అని ఉంది. అవి 4 వదిలేసి నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ దగ్గరికి రండి. ఫ్లాష్ కార్డ్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఏమున్నాయి, ఏమీ లేవు. ఇక్కడ కూడా ఫ్లాష్ కార్డ్స్ మనం క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఫ్లాష్ కార్డ్స్ ఏమని అడుగుతుంది. నేను ఏం చేస్తానంటే ఫార్ములాస్ అని పెడుతున్నా. ఫార్ములాస్ అని పెట్టేసి యాడ్ చేసేసాను. ఫ్లాష్ కార్డ్కి సంబంధించి యాడ్ అయిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్లాష్ కార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ కార్డ్స్ని ఎలాగ యాడ్ చేయాలి అనే దాన్ని మనం సపరేట్ వీడియో చేసాను, ఆ వీడియో చూడండి. సరే, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. క్రియేట్ ఎంసీక్యూ అయిపోయింది. నెక్స్ట్ డౌన్లోడ్ ఎంసీక్యూ అంటే చూడండి, డౌన్లోడ్ ఎంసీక్యూని క్లిక్ చేయండి. ఇది ఏంటి అంటే డౌన్లోడ్ ఎంసీక్యూ అంటే మనం ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ని ఒక 10th క్లాస్ ఒక లెసన్ తీసుకున్నాము, దాంట్లో ఎంసీక్యూలు క్రియేట్ చేయాలి. ఫ్లాష్ కార్డులు క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ని రాసుకోవాలి. అయితే మనం క్రియేట్ చేయకుండా ఆల్రెడీ క్రియేట్ చేసి మనం గూగుల్ డ్రైవ్లో పెట్టేసి ఉన్నాము. ఆ గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఎంసీక్యూలు కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవటమే ఈ యొక్క డౌన్లోడ్ ఆప్షను. ఈ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మనం వెళ్తే టీచర్స్ బాగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ కొంతమంది తయారు చేసిన టెస్టులు ఆల్రెడీ ఉన్నాయి. డౌన్లోడ్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకి మెయిల్ అడుగుతుంది. ఒక మెయిల్ ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్, వీడియోస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జనరల్ నాలెడ్జీ, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ హబ్, స్కూల్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. స్కూల్ ఎగ్జామ్స్ క్లిక్ చేస్తున్నాను. స్కూల్ ఎగ్జామ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఏపీఎస్సీఆర్టీ క్లిక్ చేస్తున్నాను. ఏపీఎస్సీఆర్టీలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసులకు సంబంధించినటువంటి సబ్జెక్టులు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ముఖ్యంగా ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 10th క్లాస్ అనేది క్లిక్ చేస్తున్నాను. 10th క్లాస్లో సపోజ్ మనం ఇక్కడ 10th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ అనుకుందాం. మ్యాథమెటిక్స్ క్లిక్ చేశాను. చూడండి మ్యాథమెటిక్స్లో 1 to 7 చాప్టర్స్, 1 నుంచి 7 చాప్టర్ల వరకు మనం డౌన్లోడ్ చేస్తున్నాం. చూడండి 1 నుంచి 7 చాప్టర్ వరకు డౌన్లోడ్ చేస్తున్నాము. డౌన్లోడ్ ఇక్కడ ఓపెన్ విత్ అనేది ఎగ్జామ్ ఛాంపియన్ అని క్లిక్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ సెలెక్ట్ చేసేస్తే ఈ ఎగ్జామ్ ఛాంపియన్లో ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది అనమాట. 1 నుంచి 7 వరకు క్రియేట్ న్యూ అక్కడ ఉన్నటువంటి చాప్టర్ పేరే క్రియేట్ చేసేసేయండి. మొత్తం ఒకేసారి 7 చాప్టర్లకు సంబంధించినటువంటి ఎంసీక్యూలు, ఫ్లాష్ కార్డులు మొత్తం వచ్చేసాయి. చూడండి మొత్తం వచ్చేసాయి. ఎంసీక్యూలు, ఫ్లాష్ కార్డ్స్ మొత్తం వచ్చేసాయి. ఎంసీక్యూలు, ఫ్లాష్ కార్డ్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఇది డిలీట్ చేస్తున్నాను. అంటే స్క్రీన్లో మనకు సరిపోలేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. సరే, ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని డిలీట్ చేశాను. మీరు మొబైల్లో ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ట్యాబ్లో కొంచెం స్క్రీన్ సైజ్ తేడా వచ్చినందువల్ల నేను డిలీట్ చేసేసాను ఒకటి. సపోజ్ ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ సంబంధించి డౌన్లోడ్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు డౌన్లోడ్ అయినటువంటి ఇవి చూడండి, ఏపీ 3rd క్లాస్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్, ఇవి 2 నేను డౌన్లోడ్ చేశాను. ఈ డౌన్లోడ్ చేసిన వాటిలో ఏముండే చూడండి, 8 నుంచి 14 లెసన్ వరకు ఉన్నాయి. ఈ 10th క్లాస్ దాంట్లో 8 చాప్టర్ నుంచి 14 చాప్టర్ వరకు మ్యాథమెటిక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ చూడండి కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి. అవి ఏంటంటే రెడ్ కలర్లో ఉంటే వాటిని ఇంకా టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయలేదు అని, అంటే ఇంకా ఎగ్జామ్ రాయలేదు అని. ఒకవేళ గ్రీన్ కలర్లో ఉంటే 100% మీరు ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ అన్నింటినీ ఆన్సర్ చేశారు అని. ఒకవేళ 100% చేయకపోతే గ్రీన్ కలర్లోకి రాదు, వేరే కలర్లోకి వస్తుంది, ఎల్లో కలర్లోకి వస్తుంది అనమాట. లేకపోతే రెడ్ కలర్లో ఉంటుంది. ఎల్లోకి రెడ్కి గ్రీన్కి మధ్యలో ఉన్నటువంటి కలర్లు చేంజ్ అవుతూ ఉంటుంది. 100% అటెంప్ట్ చేసినట్లయితే గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఫ్లాష్ కార్డ్స్ కూడా సేమ్ 100% అటెంప్ట్ చేసినట్లయితే గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే అంశం అనమాట. అంటే మనం దాన్ని ఆన్సర్ చేసామా లేదని చూడంగానే మనం చెప్పేయచ్చు అనమాట. ఆ
అది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయినట్లయితే అటెంప్ట్ టెస్ట్, లాస్ట్ ఆప్షన్ అటెంప్ట్ టెస్ట్. మనము ఆల్రెడీ మనం దీంట్లో ఒక 2 టెస్టులు డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి మనం యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ అటెంప్ట్ టెస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది, వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు. సపోజ్ మనం ఇక్కడ ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం ఒకటి. 8th చాప్టర్ 10th క్లాసులో 8th చాప్టర్ చూడండి, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ, అది అటెంప్ట్ చేస్తున్నాను నేను. అటెంప్ట్ టెస్ట్ అని కొడుతున్నాను ఇక్కడ. అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చన్స్, ఎడిట్ క్వశ్చన్స్, క్రియేట్ పీడిఎఫ్, ఫ్లాష్ కార్డ్స్ అని ఉంది కదా. ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్ కొడుతున్నా. అటెంప్ట్ కొట్టేసి స్టార్ట్ టెస్ట్ అని అడుగుతుంది. ఇక్కడ టెస్ట్ టైం ఉంటుంది, టైం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని కొడుతున్నాను, స్టార్ట్ అయింది. ఇప్పుడు టెస్ట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి, sin 90 - θ, sin 90 - θ cos θ. మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి cos θ పెడుతున్నాను. కరెక్ట్ అయితే ఈ సౌండ్ వస్తుంది అనమాట. కరెక్ట్ అయితే ఈ సౌండ్ వస్తుంది, కరెక్ట్ కాకపోతే వేరే సౌండ్ వస్తుంది. అది ఏందో మళ్ళీ చూపిస్తాను. tan 90 - θ cot θ. తర్వాత ది వాల్యూ ఆఫ్ sin 0 degrees 1. చూడండి, sin 0 degrees 0 కదా, నేను 1 అని పెట్టాను, రాంగ్ పెట్టాను, అందుకని వేరే సౌండ్ వచ్చింది. చూసారా, వేరే సౌండ్ వచ్చింది. ఒకవేళ మనకి పొరపాటున చెయ్యి తగిలి వెళ్ళిపోతే మళ్ళీ ఆ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ దాకైతే మనం పెట్టాం అక్కడి నుంచే వస్తుంది. ఏం కంగారు పడగాకండి. చూడండి, అటెంప్ట్ టెస్ట్ ఇందాక 2 బిట్స్ పెట్టేసి ఉన్నాము. ఇక్కడ రెజ్యూమ్ టెస్ట్ అని అడుగుతుంది. 2 బిట్స్ తర్వాతనే వచ్చింది. ఇక్కడ 4th బిట్ వచ్చింది. చూడండి, మనము ఏం చేసాము, ప్రీవియస్ అని కొడితే ప్రీవియస్ బిట్లో ఒక రాంగ్ పెట్టాము. ఏం పెట్టాము, ద వాల్యూ ఆఫ్ sin 0 = 0 అయితే మనం 1 అని పెట్టాము. సో ఇక్కడ ఈ విధంగా రాంగ్ ఆన్సర్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం అన్నీ పెట్టేసినట్లయితే, అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసినట్లయితే లాస్ట్లో ఫినిష్ అని వస్తుంది అనమాట. లేకపోతే మధ్యలో కనుక ఈ పైన టాప్లో టిక్ మార్క్ ఉంది, ఈ టిక్ మార్క్ కనుక క్లిక్ చేస్తే సబ్మిట్ టెస్ట్ అని అడుగుతుంది. సబ్మిట్ కొట్టేస్తున్నాను నేను అన్ని అటెంప్ట్ చేయకుండానే సబ్మిట్ కొట్టేస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఎవరు స్కోర్ ఈజ్ 4, 7 అటెంప్ట్ మొత్తం 55 ఉంటే మనం 4 మాత్రమే అటెంప్ట్ చేసాం, అందుకని 7% మాత్రమే వచ్చింది. ఇక్కడ వ్యూ ఆన్సర్స్ కొడతాం. చూడండి, వ్యూ ఆన్సర్స్. లేకపోతే రీఅటెంప్ట్ అన్నట్లయితే రీఅటెంప్ట్లో మనకి రీఅటెంప్ట్ కొడుతుంది. చూడండి, ఆల్ క్వశ్చన్స్ కావాలన్నా, ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ కావాలన్నా, లేకపోతే స్కిప్ చేసిన క్వశ్చన్స్ కావాలన్నా, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తామని అడుగుతున్నా అనమాట. సరే, అది తీసేసి వ్యూ ఆన్సర్స్ చూడండి, ఆల్ క్వశ్చన్ ఆన్సర్స్ కావాలన్నా, కరెక్ట్గా పెట్టినటువంటి ఆన్సర్స్ కావాలన్నా, రాంగ్ పెట్టినటువంటి ఆన్సర్స్ కావాలన్నా, స్కిప్ చేసినటువంటి ఆన్సర్లు కావాలని అడుగుతుంది. మనం రాంగ్ పెట్టిన ఆన్సర్స్ కావాలని చెప్పేసి అన్నాను. నేను ఎన్నైతే రాంగ్ పెట్టానో నేను ఓన్లీ 2 క్వశ్చన్స్ రాంగ్ పెట్టాను. ఈ రాంగ్ పెట్టినటువంటి ఆన్సర్లు వస్తుంది. ఒకసారి చదువుకొని మళ్ళీ మనం టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రీఅటెంప్ట్ అని కొట్టేసి ఏమడుగుతాను, నేను ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పాను. ఇప్పుడు 2 బిట్స్ మాత్రమే వస్తాయి మనకి. చూడండి, 1 of 2 బిట్స్ మాత్రమే వచ్చేసి sin 0 0 0. నెక్స్ట్ వచ్చేసి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ హెల్ప్ ఇన్ సింప్లిఫైయింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఫంక్షన్స్ అని అడిగింది. ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పెట్టాను, సబ్మిట్ కొట్టేశాను. ఇప్పుడు చూడండి, ఈ సబ్మిట్ కొట్టేస్తే ఇప్పుడు ఈ 2 బిట్స్లో 100% వచ్చింది అనమాట. 100% వస్తే కీప్ ఇట్ అప్ అని మనకి అది కాంప్లిమెంట్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం టెస్ట్ అనేది రాయవచ్చు. తర్వాత ఇప్పుడు మనం టెస్ట్ రాయడం ఎలాగో నేర్చుకున్నాం. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ ఎలాగో చూద్దాం. ఫ్లాష్ కార్డ్ చూడండి, మనం టెస్ట్ 100%, ఇక్కడ సెకండ్ టైం 100% పెట్టేసరికి ఇక్కడ గ్రీన్ కలర్లోకి మారిందనమాట. అంటే మనం అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు 100% అటెంప్ట్ చేసామని అర్థం. ఇప్పుడు మనం ఫ్లాష్ కార్డ్ చూడండి, అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చన్స్, ఎడిట్ క్వశ్చన్స్, క్రియేట్ పీడిఎఫ్, ఫ్లాష్ కార్డ్స్ క్లిక్ చేసినట్లయితే ఇవి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఫ్లాష్ కార్డ్స్ని కూడా మనం ఈ విధంగా మెమరైజ్లోకి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఫ్లాష్ కార్డ్స్ వస్తాయి. ఇది కార్డు 1 సైడ్, దాన్ని ఆ అక్షరాల మీద టచ్ చేసినట్లయితే సెకండ్ సైడ్కి మూవ్ అవుతుంది. ఆ సెకండ్ సైడ్ ఆన్సర్ ఉంటుంది, ఫస్ట్ సైడ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టుకుంటాము, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేసి మనమే టిక్ కొట్టుకుంటాం. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. మనమే టిక్లు కొట్టుకోవచ్చు. లేకపోతే వేరొక వ్యక్తి, ఎవరైనా సరే ఒక వ్యక్తి మనల్ని కనుక అడుగుతుంటే మనం చెప్తా ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత రాంగ్ ఎన్నైతే వస్తాయి అవి మళ్ళీ వస్తుంటాయి. ఆ మళ్ళీ వాటిని కరెక్ట్ చెప్పేంత వరకు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మనం వీటిని మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పైన షఫుల్ ఆప్షన్ ఉంది, షఫుల్ అవుతుంది. తర్వాత అక్కడ మనకి ఆడియో కూడా వస్తుంది. ఇది క్లిక్ చేస్తే చదువుతుంది. చూడండి ఏం చదువుతుందో, వాట్ ఈజ్ tan 2a అని చదువుతుంది. ఆ విధంగా మనం అది కూడా చదువుతుంది అనమాట ఇంగ్లీష్ కనుకైతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే ఇంకొక ఆప్షన్ ఉంది, చెప్పాలి మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్రియేట్ పీడిఎఫ్ అని ఉంది. క్రియేట్ పీడిఎఫ్ అన్నట్లయితే, క్రియేట్ పీడిఎఫ్ అంటే మనం ఓన్లీ దీంట్లో టెస్ట్ రాసాం. మనం ఒకవేళ మనం టెస్ట్ ఎలా రాయాలనుకున్నామంటే డౌన్లోడ్ చేసుకొని పేపర్లో రాయాలనుకున్నాం, ఆఫ్లైన్లో పేపర్లో రాయాలనుకున్నట్లయితే దీనిని డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక, ఇదిగో క్రియేట్ పీడిఎఫ్లో మనం ఇక్కడ స్కూల్ నేమ్ రాసుకోవచ్చు. స్కూల్ నేమ్ ఏం రాద్దాము, ఏదో ఒక స్కూల్ నేమ్ రాద్దాము. స్కూల్ నేమ్ బడి కావాలని పెట్టేసిన నేను. తర్వాత ప్రాక్టీస్ పేపర్, ఎగ్జామినేషను
ఎగ్జామినేషను, SA2 ఎగ్జామినేషను, ప్రాక్టీసు, పేపర్ వచ్చేసి మ్యాథ్స్ అని పెడుతున్నాను. మ్యాథ్స్ అవర్స్ డ్యూరేషన్ టైము, ఫుల్ మార్క్స్ వచ్చేసి 55. ఈ విధంగా పెట్టేసి అన్నీ మనకి ఇవన్నీ ఫిలప్ చేసేసి వాటర్ మార్క్ కావాలన్నా అది కూడా పెట్టేసినట్లయితే అప్పుడు జనరేట్ పీడిఎఫ్ అన్నట్లయితే మనకి పీడిఎఫ్ జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి జనరేట్ అయ్యి పేపర్ మాదిరి వస్తుంది. ఈ పేపర్ మనం ప్రింట్ తీసుకొని మనం ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది దాని యొక్క ఉద్దేశము. అది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే.